చేయాలి, మన ప్రజలకు ఇక్కడ ఏదో ఒక సహాయం చేయాలని అందరితో పాటు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాము. అందులో భాగంగానే ఇప్పుడు కూడా పర్యటిస్తున్నాము. మా ఫ్రెండ్ ఉపేందర్ రెడ్డి రాజపల్లి, అంటే రాజశేఖర్ రెడ్డి ఐలా గారు కూడా వచ్చినారు. పార్ట్ ఆఫ్ అన్న విజయానంద రెడ్డి అన్న రిక్వెస్ట్ తోటి ఇక్కడికి వచ్చి సౌకర్యం అయితే ఏముంది, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, మళ్ళీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే పరిశ్రమలు స్థాపించండి, ఇక్కడ నుంచి తీసుకురండి అంటే ఇక్కడికి వచ్చినాము, చూస్తున్నాము. అండ్ దానిలో భాగంగానే మీరు ప్రామిసింగ్ అన్నకి అండ్ ఆల్సో విత్ హెల్ప్ ఆఫ్ ఎంపీ గారు అండ్ విజయానంద రెడ్డి అన్న వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అండ్ గ్రో చిత్తూరు ఏరియా. నాది ప్రైమరీగా మా పిల్లర్ నుంచి దగ్గర ఇక్కడి నుంచి అదే ఇప్పుడు మాకు ఆఫీస్ తిరుపతిలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అలాగే అవకాశం వస్తే ఇక్కడ కూడా సెటప్ చేసి ఇక్కడ ప్రజలకు కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఈరోజు ఇక్కడ పిలిపించి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఒక చిన్న అవగాహన వచ్చింది. సో చిత్తూరులో ఇప్పటివరకు ఏది పెద్ద ఇండస్ట్రీస్ ఏమి లేవు. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన కృషి ఇక్కడికి నిరుద్యోగాన్ని తొలగించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చేసే తాపత్రయము మాకు చాలా నచ్చిందండి. నేను కూడా 27 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. నాకు కూడా హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు ఆఫీస్ ఉన్నాయి. అందులో నేను చిత్తూరు మా సొంత ఊరు హైదరాబాద్ దగ్గర ఐమార్పల్లి, కానీ నేను పుట్టి పెరిగిన తిరుపతి. సో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇంతవరకు చిత్తూరులో చూసింది వేరు. ఎప్పుడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతి వెళ్దాం, బెంగళూరు వెళ్దాం, చెన్నై వెళ్దాం అని చిత్తూరుకు రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అన్సర్టెనిటీ, ఇదేదో ఉంటారు, ఈ మదర్ వెళ్తారు, ఈ మోటార్లు ఉన్నారు, ఇక్కడ ఇట్లా టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. సో ఫస్ట్ టైం ఒక భద్రత కలిగే ఒక విధంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. సో డెఫినెట్గా ఇక్కడ మా ఇద్దరు మిత్రులు చెప్పినట్లు సో మేము డిస్కస్ చేసి కమ్ అప్ విత్ ద ప్లాన్. దీని భాగంగానే నిన్న మేము యాక్చువల్గా మన వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయనతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది. తర్వాత ఇక్కడ రూసా అని చెప్పేసి ఒక ఐటీ రిలేటెడ్ కంపెనీ ఉంది యూనివర్సిటీలో. సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు 2 యూనివర్సిటీస్తో పనిచేస్తున్నారు. సో మేము వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తప్పకుండా ట్రై చేస్తాము. సో ఇది నా సొంత ఊరే. సో డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇదే విధంగా ఈ అవకాశాన్ని చిత్తూరు ప్రజలు ఉపయోగించుకొని అన్నని విజయానందని వెంకట్ గారిని భారీ అవకాశాలు తెప్పిస్తే నాకు కూడా ఒక ఇది ఉంటుంది. డెఫినెట్గా మేము ఇక్కడ వచ్చి మేము చేయగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను యూఎస్లో ఉంటాను. ఆల్మోస్ట్ 30 years యూఎస్లోనే ఉన్నాను. నాకు విసన్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆల్మోస్ట్ 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే ఇలాంటి సెంటర్స్లో నాకు డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇట్లా సెకండ్ గ్రేడ్ సెంటర్స్ అంటే చిన్న సిటీస్కి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, తర్వాత అలా చిత్తూరు కూడా మనకు ఎస్పెషల్లీ కనెక్టివిటీ పర్స్పెక్టివ్లో చూస్తే మనకు 40 minutes దూరంలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రైట్? అలాగే ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి, పెద్ద ఎయిర్పోర్ట్స్ పోయేదానికి. సో ఇంత కనెక్టివిటీ ఉంది కాబట్టి ఏదన్నా అంటే క్లయింట్స్ ఎవరన్నా విజిట్ చేసేదానికి కానీ, లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యేదానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. రీసెంట్గా క్లినికల్ ట్రయల్స్ అంటే ఐటీలోనే క్లినికల్ ట్రయల్స్ అనే బయోటెక్ కంపెనీస్కి చాలా అవసరం అవుతుంది. మన బెంగళూరులో 1,000 మెంబర్స్ని తీసుకుంది, కానీ మాకు అది వర్కౌట్ కావట్లేదు అంటే కాస్ట్ రీత్యా. సో అప్పటి నుంచి ఒక సెకండ్ గ్రేడ్ సిటీలో దీంట్లోని ఎస్టాబ్లిష్ చేయాలనే ఇంపార్టెన్స్తో ఈ చిన్న ప్లేస్లన్నింటినీ వాచ్ చేస్తున్నామంటే ఇలా చూస్తున్నాము. విజయానంద రెడ్డి గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అంతా చూస్తే ఇది కరెక్ట్ పాయింట్ మనకి యాక్చువల్గా మనీ వైజ్ కానీ అది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉద్యోగాలు చేసేదానికి చాలా అవసరం అవుతుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆ క్లినికల్ ట్రయల్స్ అన్ని ఇప్పుడే మాట్లాడి దానికి అన్నిటికీ అప్లై చేసుకొని ఐటీనే కాకుండా బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ జాబ్స్ దానికి సరిపడ్డ ట్రైనింగ్ గురించి కూడా ఇందాకే పెద్ద గారితో మాట్లాడాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు అలాంటి వాళ్ళు పూర్తి చైతన్యస్తా అన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా నెక్స్ట్ 1 yearలో
ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం గ్యారంటీ. సో అదేవిధంగా మిగతావన్నీ ఇంకా ఫైనాన్స్ అలాంటి ఏరియాస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ బేర్ మినిమం జిల్లా హెడ్ క్వార్టర్స్, కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు జరగలేదు. భగవంతుడి దయ వల్ల చిత్తూరుకి చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ కనెక్టివిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ కూడా కర్చూర్ హైవే ద్వారా 150 కిలోమీటర్స్లో లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తక్కువతో ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్లు సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 3 పోర్టు కనెక్టివిటీలు అనుసంధానం అయ్యి ఉంది. కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ ఆహ్వానితులై వచ్చి వాళ్ళ సందేశాన్ని మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం చేసే పని సంకల్పం గొప్పదైనప్పుడు భగవంతుడితో కూడా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా పేద జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, పేద పిల్లలు చదువుకుని నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు దైవ సమానులుగా మనం కూడా భావించాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో నేను మా ఎంపీ గారు మేమిద్దరం కూడా వాళ్లకు కావలసిన ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు కానీ, అదేవిధంగా కలెక్టర్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళు ఎటువంటి చిన్న సమస్య అనేది లేకుండా సామరస్యంగా గౌరవప్రదంగా వాళ్ళకన్నీ కూడా రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేసి దగ్గరుండి మా సొంత పనిగా మేము భావించి మాకు కేవలము మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలే ప్రధాన అజెండా అని ఉంటాం. కాబట్టి వీళ్ళని మేము దేవుడి కంటే ఎక్కువ భావించి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి భవిష్యత్తులో 30-35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఇది కేవలం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే. దీని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. చిత్తూరు అభివృద్ధికి మేము ముందుండి నడిపిస్తామనే విధంగా చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారిని నిలవలేక చిత్తూరుని ఇంకొంచెం వెనుకబడేటట్టు చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనకు కాబోయే ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారి ప్రోత్సాహంతో వారి ఇంట్రెస్ట్తో చిన్న సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యాజ్ అన్ ఎంపీగా నేను గర్వపడుతున్నాను. ఈ చిత్తూరుని ఏ విధంగా చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేశారు, వారికి ఇంట్రెస్ట్ లేని కారణంగా చిత్తూరు వెనకబడిపోయింది, చిత్తూరు అభివృద్ధి కూడా వెనకబడిపోయిందనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా తలపెట్టిన రైల్వే ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్ రోడ్డు కానీ, బస్ రోడ్డు కానీ రెండు కూడా వెనకల పడిపోయి ఇప్పుడు ఈ మధ్యలో టేకప్ చేసినాం. కాబట్టి ఇక్కడి నుంచి బెంగళూరుకి 1 hour 45 minutes, చెన్నైకి వెళ్ళిన 1.5 hours పోతున్నాము. ఇక్కడ ఉన్న వనరులు చూసుకుంటే ఖచ్చితంగా లెదర్ పార్క్ పెట్టడానికి ఒకటి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ విజయానంద రెడ్డి గారు అనుకుంటే మాత్రం ఫ్యాక్టరీ ఏంటంటే కంటైనర్ యార్డ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు మానిటరీగా కానీ ఇంకా వేరే విధంగా ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది. కాబట్టి మేము వీటి రెండింటిని కూడా వ్యూ కోర్సులో లెదర్ పార్కు అండ్ కంటైనర్ పార్క్ రెండు పెట్టాలనుకుంటున్నాము. దీనికి కావాల్సిన వనరులు ల్యాండర్ ప్రాపర్టీ మిగతా టెక్నికల్గా కానీ విజయానంద రెడ్డి అనుకుంటే ఖచ్చితంగా రెండు కూడా సక్సెస్ అవుతాయి. దీనికి పార్లమెంట్లో నాకుండే అనుభవంలో ఇదివల్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే బెంగళూరులో ఉంది, మనకి మెడ్రాస్లో ఉంది.
అదేవిధంగా ఈ కంటైనర్ పార్క్ పెట్టుకుంటే ఈ బెంగళూరుకు ఇటు చెన్నైకి రెండు మధ్యలో చిత్తూరు ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకునేదానికి నేషనల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి లెదర్ పార్క్ అనేది ఇదివరలో మేము 400 acres ల్యాండ్ కూడా అలాట్ చేసినాము. నేను మిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను డిఫెన్స్ కమిటీలో మొన్నటి వరకు కమిటీ మెంబర్, రైల్వేల మెంబర్గా ఉన్నాను కాబట్టి వీటిని ఇలాంటి పెద్దలు ఎన్ఆర్ఐలు గారు మనం సహకరిస్తే చిత్తూరులో కనీసం కొన్ని వందల మందికి వెంటనే నిరుద్యోగం పోయేది కాకుండా వాలంటరీగా ఆర్థికంగా ఈ ప్రాంతం బాగా ఉపయోగపడేదానికి ఉంటుందని తెలియజేసుకుంటూ దీనికి తగిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ఎన్ఆర్ఐస్ వచ్చి మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని కొంతమంది ఊరిక కల్పించేదానికి ల్యాండెడ్ ప్రాపర్టీకి మంచి ఎకనామిక్ క్వాలిటీ ఇక్కడ పెట్టుకునేదని కూడా ఉంటుందనేసి ఇలాంటి ఎన్ఆర్ఐలు నిజంగా వీళ్ళు కన్సర్న్ తీసుకున్నారు కాబట్టి ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని విజయానంద రెడ్డి ఇందుకు దోహదపడతాడని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మా మిథున్ రెడ్డి గారు కూడా మీకు ఇలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేసి ఎన్ఆర్ఐలతో సంబంధం పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో అతనికి ఉంటే కొంచెం సరుకులు ఎక్కువ ఉంది కాబట్టి మేము మీకు ఉపయోగపడడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా